ఇంతకు ముందు ఏంటంటే వాళ్ళ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోకపోవడానికి కారణమే బడ్జెట్. ఆ బడ్జెట్‌ని ఏందంటే మనము ఎడ్యుకేషన్ లోన్ రూపంలో స్టూడెంట్‌కి మనం అందుబాటులో ఇస్తే ఈఎంఐ కట్టుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు. వీళ్ళకేందంటే ఒకసారి స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళాక కూడా స్టూడెంట్స్ పార్ట్ టైమ్స్ మీద కాన్సంట్రేట్ చేసేదానికంటే ముందు వాళ్ళు మంచి టాప్ యూనివర్సిటీస్ చదువుకొని ప్లేస్‌మెంట్స్‌లో అక్కడున్న జాబ్స్ ఆఫర్ లెటర్‌లు అయన్నీ తీసుకొని కరెక్ట్‌గా ఫుల్ టైమ్ జాబ్ చేసుకున్నప్పుడు ఏందంటే వీళ్ళకు ఈ ఈఎంఐ అనేది చాలా ఈజీ అయిపోయింది మేడం. అంటే ఇప్పుడు మనము డబ్బులు ఆ యూనివర్సిటీకి ఫీజు కట్టాలా, లేకుంటే మన లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి డబ్బులు కావాలని ఒక స్ట్రెస్ అనేది లేకుండా ప్రశాంతంగా అకాడమిక్స్‌గా కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత ఫుల్ టైమ్ జాబ్స్ మీద కాన్సంట్రేట్ చేయడానికి ఎడ్యుకేషన్ అనే ప్లేసే ప్రైమ్ మోస్ట్ థింగ్. అండ్ వీసా గ్యారంటీలో కూడా వీసా ఖచ్చితంగా రావాలన్నా కూడా ఫస్ట్ చూసేది కూడా ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ లెటర్ కావాలని చెప్పి అడుగుతున్నారు ఎవరైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కింద. సో అందుకని చెప్పి మనం గ్రౌండ్ ఫ్లోర్‌లోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేసామండి. ఎవరైనా స్టూడెంట్స్‌కి ఎడ్యుకేషన్ లోన్ కావాలనుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది అవ్వకుండా అన్ని ప్రాసెస్‌కి తగ్గట్టుగా లీగల్ వేలో మీకు ఎడ్యుకేషన్ లోన్ వచ్చుద్ది. వితౌట్ ఎక్స్‌పెండింగ్ ఆఫ్ 1 పైసా. ఒక్క పైసా ఖర్చు లేకుండా డైరెక్ట్ మీకు లోన్ శాంక్షన్ అనేది ఇక్కడ మన రీసోర్స్ త్రూ అందుబాటులో ఉంటది మీకు.